బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ విషయంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బిడ్డగా ఇంట్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా తిరిగి రావడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 19 మంది కంటెస్టెంట్స్ తో జరిగిన ఈ సీజన్ లో ఒక కామన్ మ్యాన్ లా లోపలికి వెళ్లి తన అసామాన్య ఆట తీరుతో అబ్బురపరిచాడు. టాస్క్లలో సైతం సభాషణిలా ఎంతో కష్టపడి చివరకు విన్నర్గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం రైతులకు ఆదుకోవడానికి ఉపయోగిస్తానని స్టేజ్ మీదే చెప్పుకొచ్చాడు. కానీ అనూహ్యంగా రేకెత్తిన న్యూసెన్స్ కారణంగా పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం తగదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని, అందుకే బిగ్ బాస్ నిర్వాహకులపై నాగార్జునపై కేసు నమోదు చేయాలని ట్రోల్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేయడం అన్యాయమని ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్తో పాటు అతని తమ్ముడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన అనంతరం నిన్న రాత్రి జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది పల్లవి ప్రశాంత్తో పాటు అతని సోదరుడికి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో గత ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు రాగా అభిమానులు అతనికి ఘన స్వాగతం పలికారు. అయితే అదే సమయంలో రన్నరప్ గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసరడమే కాకుండా కారు అద్దం కూడా పగలగొట్టారు. అలానే అశ్విని, గీతు కార్ల అద్దాలు కూడా పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి A1 గా పల్లవి ప్రశాంత్ చేర్చారు. A2 గా అతడి సోదరుడు మనోహర్ను, A3 గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే ఈ కేసులో A4 గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లు సాయి కిరణ్ ను, అంకిరావుపల్లి రాజును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. మనం చూస్తున్నాము ఇప్పటికే ప్రశాంత్ కి అయితే 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రశాంత్ ని ఇప్పుడు 14 రోజుల పాటు రిమాండ్ తరలించడంతో చంచల్గూడ పోలీస్ స్టేషన్ కి వాళ్ళ ఫ్యాన్స్ అయితే తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రశాంత్ ఎక్కడా కూడా ఈ అల్లరిని ప్రోత్సహించలేదు, కనీసం సాగలు కూడా చేయలేదు. కేవలం అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్ లాగే, అందరూ బిగ్ బాస్ విజేతల్లాగే ఎప్పుడు ఓపెన్ టాప్ కార్ లో వెళ్తుంటారు, అభివాదం చేస్తుంటారు. పైగా ఒక గ్రామం నుంచి, ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రైతు బిడ్డ కాబట్టి ఆ కొత్తలో గెలిచినటువంటి ఆనందం ఉంటది. అందరితో కూడా అభివాదం చేయాలి, కేరింతలు కుట్టాలని ఒక తన ఆనందాన్ని వ్యక్తపరుచుకోవాలి అన్న దానిపై కూడా ఉంటది. కాబట్టి ఆ తరహాని చేశాడు తప్ప ఎక్కడ కూడా తను ఈ రకమైనటువంటి దాడులకు ఉసిగొల్పలేదనేది కూడా అతని అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఏ విషయాన్ని పల్లవి ప్రశాంత్ కూడా పదే కూడా చెప్పారు. అభిమానుల ముసుగులో కొంతమంది కావాలనే వేరే వాళ్ళు దూరి ఈ రకమైనటువంటి నానా బీభత్సం సృష్టించి ఆ నెపం నా అభిమానుల పైన, నా పైన వేస్తున్నారంటూ కూడా ఆయన నిన్నటి వరకు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. పోలీసులు అయితే సుమోటోగానే ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే ఆల్రెడీ తను అన్నపూర్ణ స్టూడియో గేట్ నెంబర్ 2 నుంచి కూడా మేము వెళ్ళిపోమని చెప్పాం. అప్పటికే ఒక వాగ్వాదం కూడా జరిగింది కాబట్టి అమర్దీప్ తో కానీ అతని ఫ్యాన్స్ తో కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే మేము ల్యాండ్ ఆర్డర్ ని చేతులకు తీసుకుంటాం, వాటిని కూడా వీళ్ళందరినీ కూడా చెదరగొడతాము, ఇక్కడి నుంచి పంపించి వేస్తాం, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైపోయింది, సమయం కూడా మించిపోయింది కూడా అంటూ పోలీసులు చెప్పారు. అయినప్పుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫస్ట్ అయితే పల్లవి ప్రశాంత్. తర్వాత తన ఫ్యాన్స్ కానీ తన స్నేహితులు కానీ వాళ్ళందరూ ఒత్తిడి చేసి
ఓపెన్ జీప్ తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా అభిమానుల మధ్యకి ఆ ఏదైతే అభివాదం చేయాలంటూ కూడా వారు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క హంగామంతా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ తాను గెలిచిన ఆనందంలోనే ఉన్నాను కానీ నేను ఎప్పుడు కానీ ఇలాంటి దాడులకి ఉసుగొలుపలేదు అంటూ కూడా తన ఆవేదనని పల్లవి ప్రశాంత్ చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. పల్లవి ప్రశాంత్ కి నిన్నటి వరకు రైతు బిడ్డగా ఒక గుర్తింపు ఉంది. సో ఇప్పుడు అరెస్ట్ అవ్వడం పట్ల అతనికి ఒక సింపతి అనేది కూడా క్రియేట్ అవుతుంది. పూర్తిగా అతని గ్రామంలో కానీ వారి యొక్క గజ్వేల్లో నివాసం ఉంటున్నారు ఆ పల్లె దగ్గర కానీ వాళ్ళందరూ కూడా ఒక రైతు బిడ్డ సామాన్యుడు కాబట్టి ఒక విజేతగా నిలిచాడు. ఈ రకమైనటువంటి కేసులు కానీ జైలుకి పంపించడం ఏంటి? గతంలో కూడా చాలా వరకు కూడా రక్కస్ క్రియేట్ చేశారు. చాలా మంది విజేతలు ఉన్నప్పుడు కూడా వారు ర్యాలీలు చేశారు, పాదయాత్రలు ఏకంగా 5K రన్లు 2K రన్లు చేశారు, పబ్లిక్ కి చాలా న్యూసెన్స్ కూడా చేశారు, సోషల్ మీడియాలో అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా చేశారు. కానీ ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి పిల్లవాడి పైన ఈ రకమైనటువంటి చర్యలు ఏంటి అని కూడా వారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇదే విషయాన్ని కూడా ఇటు జడ్జి ముందు కూడా చెప్పారు. కాకపోతే జడ్జి కూడా అక్కడ సాక్ష్యాధారాలన్నీ చూస్తారు. ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్ లో పనిచేసే ఎస్ఐ ఎవరైతే రమేష్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. సుమోటుగా కూడా తీసుకున్న తర్వాత వారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రిమాండ్ పంపించడం నేపథ్యం కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా కొన్ని వీడియోలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఎవరైతే రాళ్ళు రుబాలు ఎవరైతే రాడ్లు తీసుకొని ఈ యొక్క ఆర్టీసీ బస్సులు అద్దాలు పగలగొట్టారో వారిని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలిసింది. అయితే పల్లవి ప్రశాంత్ ని నిన్న ఒక క్రిమినల్ లాగా ఒక దోషి లాగా చూపిస్తూ పెద్ద ఎత్తున కూడా హంగామా చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అతన్ని ట్రోల్ చేయడం కానీ పదేగా అతని యొక్క వ్యక్తిగత జీవితం పైన వ్యక్తిగత క్యారెక్టర్ పైన కానీ అతని యొక్క హావభావాల పైన కానీ కించపరిచే విధంగా పూర్తిగా కూడా అతన్ని ఈ రకమైనటువంటి డిఫేమ్ చేస్తున్నారు. అతను చాలా వరకు అలసిపోయాడు, అయినప్పటికీ కూడా అతన్ని వేధిస్తూ ఈ రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. కావాలనే మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు అతని పైన ఈ రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కూడా వారు సోషల్ మీడియాలో వాపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. Right. Thank you, Rana.